ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఎన్నికలకు ముందు వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే దుబ్బాక మున్సిపాలిటీకి ప్రేమ ఎవరికైనా ఉంది అని అంటే అది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మాత్రమే దుబ్బాక మీద ప్రేమ ఉన్నది. మిగతా పార్టీలకు లేదని చెప్తున్నాం. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు కూడా ఒక పైసా కూడా నిధులు ఇయ్యని పరిస్థితి ఉన్నది. అభివృద్ధి విషయంలో కనీసం ఇక్కడ పట్టించుకున్న నాదుడే లేని పరిస్థితి ఉన్నది. 2.5 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడ్డది. డైరెక్ట్గా కూడా దుబ్బాక మున్సిపాలిటీకి నిధులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు కనీసం దుబ్బాక మున్సిపాలిటీ వైపు ఒక్కసారి కూడా చూడని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ 2 పార్టీలు ఇప్పుడు మళ్ళా ఓట్ల కోసం దుబ్బాక ప్రజల ముందుకు వస్తున్నాయి కాబట్టి ఆ పార్టీల గురించి, ఈ నాయకుల గురించి మేము మాట్లాడదలుచుకున్నాం. నిజంగా దుబ్బాక అభివృద్ధి కావాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడ చదువుకున్నాడన్న ప్రేమ కొద్దీ ఇక్కడ అభివృద్ధి నిధులు ఇచ్చిండు. 1000కి పైగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు.